చెప్పండి సార్. అరవింద్ సైట్కి వచ్చాడా మురళి? ఇంకా రాలేదు సార్. అరవింద్ రాగానే నేను చెప్పిన ప్లాన్ అమలు చేసి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఎవరికి ఎలాంటి డౌట్ రాకూడదు. అర్థమైందా? సరే సార్. అన్నయ్య రండి టిఫిన్ చేదురు గాని. ఆది రా టిఫిన్ చేద్దాం. వస్తున్నా సీతమ్మా. కీర్తి నువ్వు కూడా టిఫిన్ చేద్దు గాని రా. అరవింద్ నువ్వు కూడా రా టిఫిన్ చేసి వెళ్దు గాని. నాకు టైం లేదు సీతమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అదేంట్రా? రేయ్ అంతకంగారేంట్రా, టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. లేదు నాన్న, అర్జెంటుగా కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాక టిఫిన్ తింటాను. సాయంత్రం ఎర్లీగా వచ్చేస్తాను. ఆది సంజనల పెళ్లి గురించి మాట్లాడాలని పవిత్ర చెప్పింది. వచ్చాక మాట్లాడతాను. పెళ్ళైన తర్వాత కూడా వాడు బాధ్యత లేకుండా అలాగే ఉంటున్నాడు. ఓ పంచేరా అరవింద్, ఈ రోజు నుంచి నీతో పాటు వాణ్ణి కూడా ఆఫీస్కి తీసుకెళ్ళు. అంత సడన్ గా చెప్తే నేనెలా వెళ్తానన్నా? డైరీ చెక్ చేసుకోవాలి, ఈరోజు డేట్ ఖాళీగా ఉందో లేదో చూసుకోవాలి. అసలే ఈ సార్ బిజీ కదా. ఇది వీడి తీరు. ఇలా ఉంటే వీడికి ఎప్పుడు బాధ్యత తెలుస్తుంది? రాజశేఖర్ అంటుంటే ఏమో అనుకున్నాం కానీ వాడు చెప్పింది కరెక్టే. డాడీ ఆది నలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య? అవకాశం వచ్చినప్పుడు వాడేంటో వాడు ప్రూవ్ చేసుకుంటాడు, బాధ్యత కూడా తీసుకుంటాడు. నాన్న ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేను నాన్న. ఇదిగో రేపటి నుంచి నేను అన్నయ్యతో ఆఫీస్కి వెళ్తాను. అన్నయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వెళ్తాను. ఓకేనా? ఈ రోజు తమరికి అంత బిజీ ఏంటో? అది క్రికెట్ ఉంది నాన్న. ఏంటి అన్నయ్య ఈ ఒక్క రోజు అన్నయ్య, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్, ప్లీజ్. చూసావా సీత, వీడికి బాధ్యత తెలియదని నేను అనేలోపే నీ కోపం వచ్చింది. ఇవాళ్లే వెళ్ళి అన్ని నేర్చేసుకోవాలా ఏంటి? రేపటి నుంచి వెళ్తాళ్లే అన్నయ్య. సరే నాకు లేట్ అవుతుంది, నేను ఇంకా బయలుదేరుతాను. సరేరా, బాయ్. అన్నయ్య బాయ్. బాయ్ రా. బాయ్ పవిత్ర. కీర్తి నువ్వు నాకు బాయ్ చెప్పవా? బాయ్. ఏంటి పవి ఇది? ఏమైంది అరవింద్? ఇలా అమ్మ ఫోటో ముందు నువ్వు ఎప్పుడు దండం పెట్టుకోలేదే, ఇదేంటి కొత్తగా? రాత్రి అమ్మ కల్లోకొచ్చింది సీతమ్మ. టెన్షన్గా నాకేదో చెప్పాలని ట్రై చేసింది. నాకు అర్థం కాలేదు. ఏంట్రా, అమ్మ కల్లోకొచ్చిందా? అవును నాన్న. వచ్చి పక్కన నిలబడింది, ఏదో చెప్తుంది, కంగారు పడుతుంది. ఎప్పుడూ లేంది ఇలాంటి కల వచ్చిందేంటి అరవింద్? నాకెందుకో కంగారుగా ఉంది. అయినా కల్లోకి అమ్మ వస్తే నువ్వు టెన్షన్ పడ్డమేంటి అరవింద్? ఇలా కలొచ్చిందని నాతో చెప్పలేదేంటండి? ప్లీజ్, ఎందుకు ఇదంతా సీరియస్గా తీసుకొని మీరంతా కంగారు పడుతున్నారు? ఇది జస్ట్ కలే. నేనే మీకు ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది. జాగ్రత్త అరవింద్. ఏం కాదు సీతమ్మ, అనవసరమైన భయాలేం పెట్టుకోకు. వెళ్ళొస్తాను. వెళ్తాను. ఏమండి, వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. సరే వెళ్ళొస్తాను.
బాయ్. సీతమ్మ ఆకలేస్తుంది, తిందామా? ఆ, రా, ఉమ్. రండి. హాయ్ టెడ్డీ బేర్. రేయ్, రాత్రి నుంచి క్యారమ్స్ ఆడుతూనే ఉన్నావా? ఇంకా గేమ్ అయిపోలేదా? సారీ 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 సంజు, మర్చిపోయాను. అసలేంట్రా నీ ప్రాబ్లం? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్ని మెసేజ్లు పెట్టాను, దేనికి రిప్లై లేదు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? పిచ్చిదానిలో కనిపిస్తున్నానా నేను నీకు? హే ప్లీజ్ ప్లీజ్, కూల్ కూల్ కూల్, కోపం తెచ్చుకోకు. సర్లే, ఇప్పుడు కలుద్దామా మనం? నేను కలవను, నేను నీతో మాట్లాడను. బాయ్. హే టెడ్డీ బేర్, ప్లీజ్. ఏంటి? నా బుజ్జి కదూ, నా టెడ్డీ బేర్ కదూ, ప్లీజే. సరే, రెగ్యులర్ గా మనం కలుసుకునే ప్లేస్కి వచ్చాయి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే బాయ్. ఓకే బాయ్. త్వరగా ఇక్కడ కూడా తీ. అలాగే ఇవన్నీ తీసి పక్కన పెట్టు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే.